హాయ్ ఫ్రెండ్స్, అందరు ఎలా ఉన్నారు? బాగున్నారా? అస్సలాము అలైకుం అందరికీ నమస్తే. ఎలా ఉన్నారు? అందరు బాగున్నారా? అందరూ బాగుండాలి, అందులో మనం ఉండాలి. ఇంకా ఈరోజు నా డ్యూటీ అయితే స్టార్ట్ అయిపోయింది. ఇప్పుడే బయలుదేరేసాను. అంటే 6 నెంబర్ రోడ్లు కువైట్లో 6 నెంబర్ రోడ్ నుంచి జారామాల్కి అయితే వెళ్తున్నాను. ఈరోజు డ్యూటీ నా వరకు అదే. మన కంపెనీ స్టాఫ్ని అక్కడ డ్రాప్ చేసేయాలి. డ్రాప్ చేసి ఐటమ్స్ ఉన్నాయి, అవి కూడా మాల్ లోపల డ్రాప్ చేసేయాలి. ఈరోజు చూపిస్తాను. 6 నెంబర్ రోడ్ నుంచి మనకు గురు హైపర్ మార్కెట్కి పోతున్నాను. చూడండి, అందరూ సబ్స్క్రైబ్ చేసుకోండి నా ఛానల్ని. అందరు లైక్ చేసుకోండి. నేనైతే కొత్తగా స్టార్ట్ చేశాను వీడియో, అందరూ సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్. చూస్తూ ఉండండి. జారామాల్కి అయితే వెళ్తున్నాను, గురు హైపర్ మార్కెట్కి. ఇదైతే 6 నెంబర్. ఇది మనకు కువైట్లో ప్రతి ఒక్క రోడ్డుకి నెంబర్స్ ఉంటాయన్నమాట. దాంట్లో ఇది హైవే 6 నెంబర్. ఇది 6 లైన్. మనకు ఈ రోడ్డు అయితే బండ్లు అయితే చిన్నగా పోవు. ఈ రూట్లో చాలా జాగ్రత్తగా వెళ్ళాలి. ఎందుకంటే మనం ఫస్ట్ లైన్, సెకండ్ లైన్ ఈ రెండిట్లో జాగ్రత్తగా ఉండాలి. అందుకే నెమ్మదిగా పోతే మంచిది. ఎందుకంటే అన్ని వెహికల్స్ హైవే మీద 120 పైనే వస్తాయి స్పీడ్. మనం పోయేది కూడా దగ్గర 120 అయితే పోతాము, కానీ టైంని బట్టి మనకు టైం ఉంటే నెమ్మదిగా పోతాం, టైం లేదంటే మనం బండి లాగాల్సి వస్తుంది. అప్పుడైనా సరే జాగ్రత్తగా చూసుకోవాలి. అందులో మనం అయితే వచ్చేసాము దగ్గరికి. అది కనబడుతుంది కదా, అదే లూలు గ్రాండ్ హైపర్. నేనైతే చూపిస్తాను. లూలు మార్కెట్ జహరా ఎగ్జిట్ అయితే వచ్చేసాము. ఇక్కడి నుంచి స్ట్రైట్ వెళ్ళిపోతే మనం సౌదీ రూట్లోకి వెళ్ళిపోవచ్చు. ఇక్కడ నుంచి మనం ఎగ్జిట్ అయితే తీసేసుకున్నాం 6 నెంబర్ నుంచి. ఇది ఇక్కడ నుంచి జహరా సనయ్య అంటారు ఇదంతా. ఇక్కడ వెహికల్ షెడ్స్ అన్నీ ఇక్కడే అన్నమాట. షోరూమ్స్, వెహికల్ షెడ్స్, బండ్లు రిపేర్ వచ్చిన ఏమైనా కూడా ఇక్కడే అన్ని చాలా వరకు రిపేర్ చేసుకోవచ్చు. అన్ని వెహికల్ షెడ్స్ అయితే ఉన్నాయి ఇక్కడ. ఇదే మనకి లూలు హైపర్ మార్కెట్. దీని లోపల మన కంపెనీ షాప్ అయితే ఉంది. చూడడానికి బాగా చాలా అందంగా ఉంటుంది లోపలైతే. లోపల వరకు అయితే చూపించలేను ఈరోజు, ఎందుకంటే తర్వాత నాకు డ్రాప్ చేసిన తర్వాత డెలివరీకి వెళ్ళిపోతాను. ప్రస్తుతానికి అవుట్ సైడ్ ప్లస్ ఇన్సైడ్ వరకు చూపిస్తాను. జస్ట్ నేను మూవ్ అయ్యేది. నెక్స్ట్ వీడియోలో మాత్రం మీకు ఇన్సైడ్ టైం దొరికినప్పుడు ఖచ్చితంగా వీడియో చేసి పెడతాను ఫ్రెండ్స్. చూడండి.